అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. అహ్మదాబాద్ విమాన ప్రమాదం మీ అందరికీ గుర్తుంది కదా. జూన్ 12వ తారీఖున అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సినటువంటి ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ డ్రీమ్ లైనర్ 787 కంపెనీకి సంబంధించిన విమానం ఘోర ప్రమాదానికి గురైంది. దాదాపుగా 270 మంది చనిపోయారు. భారతదేశ వైమానిక చరిత్రలోనే, ప్రపంచ వైమానిక చరిత్రలోనే చాలా పెద్ద ప్రమాదం. ఏకంగా ఒకే ప్రమాదంలో 270 మంది చనిపోవటం గతంలో భారతదేశంలో ఎప్పుడూ ఎన్నడూ జరగలేదు. ఈ ప్రమాదం జరగటం మీద కారణాలు ఏంటి అన్న దాని మీద రకరకాల ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. ఒక ప్రాథమిక నివేదిక వచ్చింది. కుట్ర కారణంగానే ఈ ప్రమాదం జరిగిందా అనే అనుమానాలు ఇప్పుడు ఈ ప్రాథమిక నివేదిక ఆధారంగా కలుగుతున్నాయి. ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంటల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఇచ్చినటువంటి నివేదిక ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తిరుగుతూ ఉంది. ఈ నివేదిక ప్రకారం హెలికాప్టర్ టేకాఫ్ అయినటువంటి కొద్ది క్షణాల్లోనే ప్రమాదానికి గురైంది. నిజానికి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయి ఆ ఎయిర్పోర్ట్ దాటుతున్న ఆ క్రమంలోనే, అంటే వెంటనే కొన్ని క్షణాల వ్యవధిలోనే 2 ఇంజన్లు షట్ డౌన్ అయిపోయినాయి. ఎందుకు అని అనేది దీంట్లో చెప్పింది ఏంటంటే, అంటే ఇప్పుడు ఈ నివేదిక ఏ రకంగా ఇచ్చారు అంటే, బ్లాక్ బాక్స్ ఇది చాలా కీలకమైంది. విమానంలో పైలట్ కో పైలట్ అంటే ఇద్దరు పైలట్స్ ఉంటారు. ఒక అతను కమాండరు, ఇంకొక అతను కో పైలట్. వీళ్ళిద్దరూ మాట్లాడుకునేది మొత్తం కూడా బ్లాక్ బాక్స్లో రికార్డ్ అయింది. ఆ బ్లాక్ బాక్స్ని ఎగ్జామిన్ చేసి ఆ ఎగ్జామిన్ ఆధారంగా ఈ రిపోర్ట్ ఇచ్చారు. నిజానికి పైలట్ కో పైలట్ మాట్లాడుకున్నారట. అంటే ఏం మాట్లాడుకున్నారు కూడా క్లియర్గా ఆ నివేదికలో మెన్షన్ చేశారు. ఎందుకు ఆయిల్ బటన్ కట్ ఆఫ్ చేశావు అని చెప్పేసి కమాండర్ కో పైలట్ అడిగితే ఐ డిడెంట్, నేను చెయ్యలేదు అని చెప్పేసి కో కమాండర్ పైలట్ చెప్పిన సమాధానం. ఈ సమాధానం ఆధారంగా వచ్చినటువంటి ప్రాథమిక రిపోర్ట్ ఏంటి అంటే, ఆ విమానం ఎప్పుడైతే టేకాఫ్ జరిగిందో వెంటనే ఫ్యూయల్ ఇంజన్లకు అందటం ఆగిపోయింది. ఆ బ్లాక్ బాక్స్ ఆధారంగా ఇచ్చిన రిపోర్ట్ చెప్తుంది ఏంటంటే, ఆ విమానం టేకాఫ్ అయినటువంటి కొద్దిసేపటికే ఆ విమానానికి ఉన్నటువంటి 2 ఇంజన్లకు కూడా ఫ్యూయల్ కట్ ఆఫ్ అయిపోయింది, ఫ్యూయల్ అందటం ఆగిపోయింది. దానికి కారణం ఏంది? ఇక్కడ ఆడియోలో చాలా క్లియర్గా ఉంది. ఈ ఆడియోలో కమాండర్ అడుగుతూ ఉంటాడు కో పైలట్ని, ఎందుకు ఫ్యూయల్ బటన్స్ ఆఫ్ చేశావు? నేను ఆఫ్ చేయలేదు అంటే మామూలుగా 2 ఆప్షన్స్ ఉంటాయి. రన్లో ఉంటేనేమో ఫ్యూయల్ ఇంజన్లకు అంతా ఉంటుంది, కట్ ఆఫ్లో ఉంటేనేమో ఫ్యూయల్ ఇంజన్లకు ఆగటం, అదే ఫ్యూయల్ ఇంజన్లకి వెళ్ళటం ఆగిపోతుంది. కానీ ఇక్కడ రన్లో ఉన్న మోడ్ ఆటోమేటిక్గా కట్ ఆఫ్లోకి వెళ్ళిపోయింది. ఇలా ఎందుకు వెళ్ళిపోయింది? ఇప్పుడు ఎంక్వైరీలు తేరాలి. ఎవరన్నా హ్యాక్ చేశారా? హ్యాక్ చేసి ఎవరైనా తీవ్రవాదులు రన్లో ఉన్నటువంటి బటన్ని కట్ ఆఫ్లో పెట్టారా? ఇప్పుడు అది తేలాలి. నిజానికి రన్లో ఉన్న బటన్లు ఆటోమేటిక్గా కట్ ఆఫ్లోకి వెళ్ళిపోయినాయి. మరి ఇది టెక్నికల్ ప్రాబ్లమా, ఎవరైనా హ్యాకింగ్ చేశారా? తెలవాల్సిన అవసరం ఉంది. దానివల్ల ఫ్యూయల్ ఇంజన్లకి వెళ్ళటం ఆగిపోయింది. వెంటనే ఆ విమానానికి ఉన్న 2 ఇంజన్లు కూడా ఒక్కసారిగా ఆగిపోయినాయి. ఆగిపోవటం ఫలితంగా ర్యాట్, అంటే ఇంజన్లు ఆఫ్ అయినప్పుడు ర్యాట్ బయటకు వస్తుందట. ఆ ర్యాట్ కూడా బయటకు వచ్చింది. ర్యాట్ వల్ల ఆయిల్ అందకపోయినా సరే ఇంజన్లకి సామర్థ్యం వస్తుంది. ఇంజన్ కొంత దూరం ప్రయాణించి సేఫ్గా ల్యాండింగ్ కావటం కోసం దాన్ని పెడతారు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి కూడా లేదు. విమానం కేవలం 600 అడుగుల ఎత్తులోనే ఎగురుంది. ఇంకా పైకి వెళ్ళాలి విమానం. పైకి వెళ్ళే క్రమంలో ఆ ర్యాట్ ఇచ్చేటువంటి సామర్థ్యం ఇంజన్లు సరిపోలే. కాబట్టి ఆ ర్యాట్ పనిచేసినప్పటికీ కూడా అది ఇచ్చే సామర్థ్యం ఇంజన్లకు సరిపోకపోవటం ఫలితంగా ప్రయోజనం లేకుండా పోయింది. విమానం కేవలం 36 సెకండ్స్లోనే ప్రమాదానికి గురైంది. ఇందాక నేను బ్లాక్ బాక్స్ ఆడియో చెప్పాను కదా, ఐ డిడెంట్ అని ఎప్పుడైతే కో పైలట్ అన్నాడో వెంటనే కమాండర్ మేడే కాల్ ఇచ్చారు. అంటే మేము తీవ్రమైన ప్రమాదంలో ఉన్నాం, మా ఇంజన్లు పనిచేయటం లేదు. ఎప్పుడైతే ప్రమాదం
ప్రమాదం అంచున ఉన్నామని పైలట్ భావిస్తారు, కమాండర్ భావిస్తారు. వెంటనే మేడే కాల్ ఇస్తారు. అంటే నేను చేయటానికి ఏమీ లేదు, నేను చేతులు ఎత్తేసాను. ఎవరికి ఇస్తారు? ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి ఇస్తారు, ఏటీసీ వాళ్ళకి ఇస్తారు. మొన్నే ఏటీసీ వాళ్ళు ఏదో ఒక చర్య తీసుకోవాలి, కానీ అంత టైం లేదు. పైలట్ ఏటీసీ వాళ్ళకి మేడే కాల్ ఇవ్వటం, దానికి ఏటీసీ వాళ్ళు రిప్లై ఇచ్చే లోపు 36 సెకండ్స్ విమానం ప్రమాదానికి గురైపోయింది, పేలిపోయింది. ఆ విమానం ఒక మెడికల్ కాలేజీ బిల్డింగ్ మీద, అంటే ఎయిర్పోర్ట్ దగ్గరలో సమీపంలో ఉన్నటువంటి ఒక మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్ మీద పడిపోవటం, ఆ విమానం పూర్తి స్థాయిలో ధ్వంసమై ఒక బాంబు పేలినట్టు పేలిపోవటం. ఆ ప్రమాదంలో ఆ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి హాస్టల్లో ఉండేటువంటి విద్యార్థులు కూడా కొంతమంది చనిపోవటం, మొత్తంగా 270 మంది చనిపోయారనేది ఒక ప్రాథమిక అంచనా. ఎంత దారుణమైన ప్రమాదం, గతంలో ఎన్నడూ జరగని విధంగా. కాకపోతే ఇక్కడే ఎందుకు రన్లో ఉండాల్సినటువంటి ఆయిల్ బటన్స్ కటాప్లోకి వెళ్ళిపోయాయి, ఈ పాయింట్ మీద ఇప్పుడు ఎంక్వైరీ జరగాలి. క్రైమ్ యాంగిల్లో కూడా ఎంక్వైరీ జరిగిద్ది. దీనికి కారణాలు ఏంటి అనే టెక్నికల్ ప్రాబ్లమ్సా? నిజానికి ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నీ ముందు చెక్ చేసుకున్నాకే ఒక విమానం టేకాఫ్ అవుద్ది. ఇప్పుడు కో పైలట్ యొక్క పని గ్రౌండ్ సిబ్బందితో మాట్లాడి అందరితో కోఆర్డినేట్ చేసుకొని ఇంజన్ సరిగా ఉందా లేదా, ఫ్యూయల్ సరిగా ఉందా లేదా, ఫ్యూయల్ నాణ్యతతో ఉందా లేదా, నిండుగా ఉందా లేదా, తర్వాత అన్ని మిషన్స్ ఆప్షన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, సెట్టింగ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అన్నీ చెక్ చేసుకున్న తర్వాతే కమాండర్ సిగ్నల్ ఇస్తాడు. కమాండర్ దాన్ని టేకాఫ్ చేస్తాడు విమానాన్ని. అన్నీ కూడా గ్రౌండ్ సిగ్నల్తో చెక్ చేసుకున్న తర్వాత ఏటీసీ నుంచి వచ్చే క్లియరెన్స్ ఆధారంగా పైలట్ విమానాన్ని టేకాఫ్ చేస్తాడు. ముందుగా ఏటీసీ తోటి గ్రౌండ్ సిబ్బందితోటి కో కమాండర్ కోఆర్డినేట్ చేసుకుంటాడు, అన్నీ చెక్ చేసుకుంటాడు. అన్నీ చెక్ చేసుకున్న తర్వాత గాల్లోకి టేకాఫ్ అయినటువంటి విమానం క్షణాల వ్యవధిలో ఫ్యూయల్ అందకపోవటం, 2 ఇంజన్లు ఒక్కసారిగా షట్డౌన్ కావటం, తర్వాత దాన్ని రన్లో పెట్టినప్పటికీ కూడా నిజానికి అక్కడ మళ్ళీ వెంటనే రన్లో కూడా పెట్టారట. నిజానికి ప్రమాదానికి గురైన తర్వాత మళ్ళా రన్లోనే ఉన్నాయంట ఫ్యూయల్ ఆప్షన్స్. మామూలుగా ప్రమాదం గురయ్యేటప్పుడేమో కటాప్లో ఉన్నాయి. కటాప్లో ఉన్న విషయాన్ని పైలట్స్ గుర్తించారు. పైలట్ కో పైలట్ మాట్లాడుకున్నట్టు బ్లాక్ బాక్స్లో ఆడియో ఉంది. కటాప్ ఎందుకు చేసామని అడగటం, నేను చేయలేదు అని చెప్పడం, వెంటనే మళ్ళీ రన్లో పెట్టడం, వెంటనే మేడే కాల్ ఇవ్వటం, ఇవన్నీ సెకండ్ల వ్యవధిలో జరిగిపోయినాయి. కానీ అప్పటికే ప్రమాదం జరిగిపోయింది. ఏది ఏమైనా చాలా పెద్ద ప్రమాదం జరిగింది. దీని వెనకాల ఏదైనా కుట్రకోణం ఉందా అన్నటువంటి యాంగిల్లో కూడా ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తూ ఉంది. చూద్దాం రాబోయే కాలంలో ఇంకేం విషయాలు బయటకు వస్తాయో.